నా పేరు నాగేంద్ర ప్రసాద్, ఇక్కడ స్టూడెంట్నే, 2016 to 2019 బ్యాచ్. ఫస్ట్ టాపిక్ వచ్చి టైం. నాకు లైఫ్లో చాలా ఇష్టమైన టాపిక్ అనమాట ఇది. నేను కొన్ని విషయాల్ని ఒక్కొక్క పోర్షన్స్లో పెట్టుకొని ఉంటాను ప్రయారిటీ వైజ్. ఇప్పుడు అంటే ఈ టాపిక్ మీద ఫుల్ అండ్ ప్లెజర్గా నేను ఎక్కడ క్లాస్ తీసుకోవాలి, ఇదే ఫస్ట్ క్లాస్. నాకు టైం అనేది నాకు కూడా ఛాలెంజ్ ఈరోజు చెప్పే టాపిక్. సో ఓకే, టైం అంటే ఏంటంటే ఒక మనిషి స్థితిగతుల్ని, అంటే సిచ్యువేషన్స్ని, లేదా ఒక మనిషి గమ్యాన్ని, ఆ మనిషి ఏం అవ్వాలి అని డిసైడ్ చేసే ఒక అద్భుతం అనమాట. ఇంకొకలా చెప్పాలంటే గతం ఉంటుంది కదా, పాస్ట్. గతం అనే ఒక పవర్ని యూజ్ చేసి ఫ్యూచర్ని రాసే ఒక అద్భుతమైన కలం అన్నమాట. సో టైం ప్రతి మనిషి ఫ్యూచర్ని డిసైడ్ చేసేది. ఓకేనా? ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆ వ్యక్తి మైండ్ సెట్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నాయనుకోండి కాలేజీలో, 2 గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి 2 గ్రూపులు కూర్చొని మాట్లాడుకొని ఆ సొల్యూషన్ తీసుకురావడం. ఏదైతే అది అయింది, సరే మనం ఇంకా కలిసి ఇక్కడ చదవాలి, సెటిల్ అయి నార్మల్గా ఉందాం అనేది ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, కొట్టేసుకుందాం. ఉంటుందా లేదా? ఏదైతే అది అవుద్ది, బరాబర్ కొట్టేసుకుందాం అంటారా లేదా? అనరా? అంటారు. ఇలా 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు, అయిపోతుంది. బట్ సెకండ్ సిచ్యువేషన్ వచ్చి చాలా మజాగా ఉంటుంది అనమాట. పంచ్ డైలాగులు కూడా వస్తాయి, తగ్గేదేలే అని చెప్పి. వస్తాయి రావా? వస్తాయి. ఏదైతే అయింది, ఇవాళ ఫైటింగ్ అయిపోవాలి అంతే. రోజు సాయంత్రం ఒక టైం, ఒక డేట్, ఒక ప్లేస్ ఉంటుంది, కొడేసుకుందాం. 2 సిచ్యువేషన్స్లో ఒక పర్సన్ 2 విధాలుగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఆ వ్యక్తి బిహేవియర్ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే ఫ్రెండ్ సర్కిల్. అవునా? ఒక ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటే ఆ పర్సన్ అలా ఉంటాడు. టైం కూడా అంతే. టైం అంటే అదేదో తపస్సు చేస్తే కనిపించే ఒక బ్రహ్మ పదార్థం ఏం కాదు. టైం ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్. మీరు ఎలా ఉంటారో మీతో అది అలా ఉంటుంది. అందుకే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పానంటే దానికోసమే చెప్పాను. మీరు టైంకి ఎలాంటి వాల్యూ ఇచ్చారో మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఇయరా మీరు? ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మార్చ్, ఏప్రిల్లో స్టార్ట్ అయినాయి క్లాసెస్. ఏప్రిలా? జూన్లో అయినాయా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో అయినాయి అన్నాం అనుకోండి. మార్చిలో మీకు ఒక సర్క్యులర్ వచ్చింది, మేలో ఎగ్జామ్స్ అని. మార్చిలోనో ఏప్రిల్లోనో ఒక సర్క్యులర్ వచ్చింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మే 25 ఈరోజు మీకు ఎగ్జామ్ అని చెప్పి ఒక సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ ఎండ్లో లేదా ఏప్రిల్ మిడిల్లో. మీకు అప్రాక్సిమేట్గా ఒక 3 వీక్స్ టైం ఉంది అనుకుందాం. ఓకేనా? ఇందులో 3 రకాలు ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే 21st ఎగ్జామ్ కదా, 20 నైట్ బుక్ ఓపెన్ చేస్తారనమాట. అవునా? దాన్ని ఏదో అంటారబ్బా, సింగిల్ నైట్ బ్యాటింగో ఏదో అంటారు దాన్ని. 1 డే బ్యాటింగ్, రైట్, 1 డే బ్యాటింగ్. 20th నైట్ ఓపెన్ అయిపోద్ది బుక్. కరెక్ట్గా 9 o'clock భోజనం చేయగానే ఓపెన్ అయిపోద్ది. అంతే. ఆ రోజు నైట్ ఒక అద్భుతంగా జరుగుద్ది తెలుసా మన లైఫ్లో. నేను కూడా ఫేస్ చేశాను అలాంటి సిచ్యువేషన్ని. అసలు అప్పుడు దాకా మనకు కనిపించేస్తూ ఉంటాం. ఒక పిక్చర్ ఏ బుక్లో ఉందో, ఏ సిలబస్లో ఉందో కూడా తెలియదు, బట్ మైండ్లో ఉంటుంది. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ స్టూడెంట్సా, ఎన్పిఎన్ డయోడ్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఒక యూనిట్ ఎగ్జామ్లో మినిమం 3 యూనిట్స్ ఏమో కన్సిడర్ చేస్తారు కదా, 2.5 యూనిట్స్ 3 యూనిట్స్ కన్సిడర్ చేస్తారు. ఎన్పిఎన్ డయోడ్ మీకు ఏ చాప్టర్లో ఉందో తెలీదు. ఫస్ట్లో ఉందా, సెకండ్ లెసన్లో ఉందో, థర్డ్ లెసన్లో ఉందో తెలీదు. ఎన్పిఎన్నో పిఎన్పిఓ కనిపించగానే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి రాసేస్తారు అంతే. అవునా? అది మ్యాజిక్ అనమాట. ఇంకో గ్రూప్ ఉంటారు, ఏప్రిల్ 15th మీకు టైం టేబుల్ వచ్చింది అనుకోండి. ఆ రోజు నైట్ లేదా 16th ఒక టైం టేబుల్ వేసేస్తారనమాట వాళ్ళు.
ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటి, దానికి మనం క్రియేట్ చేసిన సబ్ టాపిక్స్ ఏంటని. బట్ ఇది వచ్చి చాలా సీక్రెట్గా జరుగుద్ది. ఇది జగదరికిన సత్యం అయితే ఇది సీక్రెట్గా జరుగుద్ది. ఎవరు ఏం చెప్పరు. క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ఎవరికి చెప్పరు. చాలా సీక్రెట్ జరిగే విషయం అనమాట ఇది. అది ఒక పెద్ద మిషన్. అది అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ ప్లానింగ్ చేసుకుంటారు. ఒక టైం ఇంటికి వెళ్ళాక ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ టాపిక్ ఎంత టైం ఇవ్వాలని చెప్పి ఒక మైండ్ మ్యాపింగ్ ఉంటుంది వీళ్ళలో. మూడో గ్రూపు అసలు బుక్ ఓపెన్ చేయరు. వాడి గురించి వాడి గుండె బతకాలి, మిర్చి సినిమాలో చెప్పినట్టు వాడి గుండె బతకాలి. ఓకే, దాని గురించి నేను మాట్లాడినా. ఓకే, ఇప్పుడు ఈ 15, 16 చదివినోడికి టైం టేబుల్ రాగానే ఒక ప్లానింగ్తో చదివినోడికి, వన్ డే ముందు చదివినోడికి డిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్తాను. టైం ఎలా రిప్లేస్ చేశారు, టైం ఎంత ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ లైఫ్లో అని చెప్పి. ఫస్ట్ పాయింట్ వచ్చి హార్డ్ వర్క్ అనుకుందాం. ఓకేనా? హార్డ్ వర్క్. ఇప్పుడు కనబడుతుందా? ఓకే, హార్డ్ వర్క్ ఫ్యాక్టర్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇది వచ్చి ప్లానింగ్తో చదివింది, ఇది వచ్చి వన్ డే బ్యాటింగ్. ఓకేనా? హార్డ్ వర్క్ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది? ప్లానింగ్తో చదివిన వాళ్ళకి, వన్ డే మీటర్ చదివిన వాళ్ళకి, వన్ డే బ్యాటింగ్ చేసిన వాళ్ళకి హార్డ్ వర్క్ మీటర్ ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్పారు? ప్లానింగ్ చదివిన వాళ్ళకి ఎక్కడ ఉంటుంది చెప్పండి, పర్వాలా చెప్పండి. మీరు చెప్పేదాకా నేను ఏమన్నా ముందుకి. మినిమంలో ఉంటుందా, మిడిల్లో ఉంటుందా, మ్యాక్సిమంలో ఉంటుందా? మ్యాక్సిమంలో ఉంటుంది. వన్ డే మినిమమ్ బిట్వీనో, ఎందుకంటే అది ఎంత ఎఫెక్ట్ పెట్టాడో దాన్ని బట్టి ఉంటుంది. ఆ చదివే వన్ డే బ్యాటింగ్లో కూడా మళ్ళీ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, నైట్ టైం కదా. సో దాని మీద డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట అది. ఓకేనా? ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఫిక్స్ టైం అనమాట. వాళ్ళ టైం యూటిలైజ్ చేసేసారు అక్కడికి. సో వీ కాంట్ చేంజ్ దట్, మనం దాన్ని మార్చలేం. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. ఓకే, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీకు చెప్పమంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. ఒకరు వచ్చి వన్ డే టైం మాత్రం యూటిలైజ్ చేసుకొని, వన్ నైట్ టైం మాత్రం యూటిలైజ్ చేసుకొని, ఒకరు వచ్చి ప్లానింగ్తో టైం యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్ రాశారు. అయితే అన్ఫార్చునేట్లీ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది. ఇద్దరు పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఇద్దరు పాస్ అయ్యారు. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి ప్లానింగ్తో చేసిన వాళ్ళది. ఇది వచ్చి వన్ డే మాత్రం, వన్ నైట్ మాత్రం. అంటే పాస్ అయ్యారు, బట్ మార్క్స్ మాత్రం మినిమం మార్క్స్ మాత్రం వచ్చాయి, అరౌండ్ పాస్ మార్క్స్ మాత్రం వచ్చాయి. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ప్లానింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది? మినిమమ్, మిడిల్, మ్యాక్సా? ఎంత? మిడిల్ ఆర్ మినిమం, ఇన్ బిట్వీన్ ఉంటుంది. అవునా? మ్యాక్సిమం. ఓకే, కరెక్ట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళు ఎవరు గొప్ప వాళ్ళు అంటే ఏం చెప్తారు? వన్ డే గొప్పవాళ్ళు. మీరు వన్ డే సూపర్. మరి ప్లాన్ చేసినోడు
ఇది పడ్డ కష్టం. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది, నేను దాన్ని హైడ్ చేసి పెట్టాను. ఎవరో చెప్పారు ఆ రెండింటి మధ్యలో ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది. ఎక్కడో నుంచి విన్నాను ఇప్పుడు నేను. కనబడుతుందా? ప్లానింగ్, ప్లానింగ్ 1 night. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏం బోర్ కొడుతుందా? లేదు కదా. ఎగ్జాంపుల్స్ ఏం, ఎగ్జామ్ రాశారు, మినిమం మార్క్స్తో పాస్ అయ్యారు, హార్డ్ వర్క్ ఫ్యాక్టర్ చూసాం, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ చూసాం. వాట్ అబౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు చెప్పండి, విత్ రెస్పెక్ట్ టు మార్క్సే చెప్పండి. ప్లానింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది, 1 night బ్యాటింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది? నేను రిజల్ట్ అడగట్లా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి అడుగుతున్నాను. చెప్పండి, పర్వాలేదు, మీకు ఏమనిపిస్తుంది అదే చెప్పండి, నేనేంటనే తర్వాత చెప్తాను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ప్లానింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది, 1 night బ్యాటింగ్ చేసిన వాడికి ఎలా ఉంటుంది? ఓకే, ఇందాక జరిగిన 2 typesలో మీరు ఆన్సర్ చాలా బాగా చెప్పగలిగారు, ఎగ్జాంపుల్ చేయగలిగారు. బట్ దీంట్లో ఎందుకు కొంచెం క్లమ్జీగా ఉన్నారంటే నేను రీజన్ చెప్తాను. నేను ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేప్పుడు ఒక స్ట్రక్చర్ డిసైడ్ అవుతాను. స్ట్రక్చర్లో లెవెల్స్ ఉంటాయి, 1 2 3 4 లెవెల్స్ పెట్టుకుంటా. డిజైనింగ్ లెవెల్స్. స్ట్రక్చర్ అనేది టైం అనే ఒక టాపిక్లో ఏ విషయం ఎక్కడ రావాలని నేను పెట్టుకున్న స్ట్రక్చర్ అది. ఇప్పుడు మీరు ఈ రోజున ఫుల్ క్లాస్ నేను రాసుకుంది, నేను డిజైన్ చేసిన స్ట్రక్చర్ అది. ఎక్కడి నుంచో తీసుకొచ్చిందో లేదా గూగుల్లో తీసుకొచ్చిందో కాదు, నాలోంచి వచ్చింది. అందుకే ఇంత ఎంజాయ్ చేస్తా చెప్పగలను నేను. నెక్స్ట్ వచ్చి లెవెల్స్ కూడా నేను డిసైడ్ చేస్తాను. ఒక స్టూడెంట్స్తో చెప్పినప్పుడు ఏ స్టూడెంట్ టైప్ ఆఫ్కి ఏ లెవెల్లో చెప్పాలో ఒక డిసైడ్ ఉంటుంది నాకు. ఇదే స్కూల్ తీసుకుంటే నేను వేరే లెవెల్లో చెప్తాను. నేను అమ్మే సార్ని అడిగాను, స్టూడెంట్స్ ఏ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అన్నారు. సో అందుకు కొంచెం ఇండెప్త్గా ప్రిపేర్ చేశాను. సో ఈ ఫస్ట్ 2 చెప్పినవి వచ్చి నేను లెవెల్ 1 లెవెల్ 2లో మాత్రమే డిజైన్ చేసిన ఫ్యాక్టర్స్. ఈ టాపిక్ వచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి కొంచెం ఇండెప్త్గా వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను. ఓకేనా? మీరు థింక్ చేసేసి మైండ్ మీద ప్రెజర్ పెట్టేది నేను తీసుకెళ్ళి మళ్ళీ నేను బయటకు తీసుకొస్తాను. ఓకేనా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వరకు వచ్చేటప్పటికి వీడికి తెలుసు 1 night బ్యాటింగ్ చేసిన వాడికి తెలుసు వాడు కష్టపడలేదని. సో వీడి మీటర్ ఏమవుద్దంటే పగిలిపోద్ది. అవునా? ఒకసారి ఆ సిచ్యువేషన్లో పెట్టి ఉండండి. మీరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరే రాశారనుకోండి, అందరూ 1 night మాత్రమే రాసి రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యారు. బట్ మినిమం మార్క్స్తో పాస్ అయ్యారు. సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ వచ్చి ఓకే, ఇట్ మ్యాక్సిమం, దాంట్లో డౌట్ లేదు. బట్ మీకు తెలిసి మీరు ఎంత కష్టపడ్డారు అన్నది. ఎందుకంటే ఓన్లీ మార్క్స్ మాత్రమే కదా ఒక మనిషికి కావాల్సింది. సో మీ మైండ్కి మీకు తెలిసి ఎంత మీరు కష్టపడ్డారో, సో వీడికి అర్థమైపోద్దారు ఏం కష్టపడలేదని. బట్ ఇక్కడ ప్లానింగ్ కూడా ఒకటి ఉంటాడు కదా. ఇప్పుడు ప్లానింగ్లో ఉండండి, ప్లానింగ్ నుంచి ఆలోచించండి. ఈడి మీటర్ కూడా పగులుద్ది, ఎక్కడంటే మ్యాక్సిమం రేంజ్కి వెళ్ళిపోయి పగిలిపోతుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది. మోరోవర్ రిజల్ట్ థింక్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ప్రతి మనిషికి రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను.
బట్ రిజల్ట్ కన్నా ఒక స్టెప్ ముందు కావాల్సింది ఏంటంటే వే ఆఫ్ ద ప్రాసెస్. మనం ఒక విషయానికి ఎంత కష్టపడ్డాం అన్నదే కావాలి. నేను ఈ 2 విషయాలు నేను చూసాను లైఫ్లో. అందుకే స్టూడెంట్స్కి ఒక టాపిక్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్గా టైం అంటే చాలా చెప్పచ్చు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఎందుకు చెప్పాలనుకున్నానంటే రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ మోర్ ఓవర్ ద వే ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ 1 స్టెప్ బిహైండ్ ద రిజల్ట్. మీరు పడ్డ కష్టం మస్ట్ మీకు తెలిసి ఉండాలి. అదంతా మేము ఎంత కష్టపడ్డాలో మీకు తెలిసి ఉండాలి. పాస్ ఎవరైనా అయిపోతాడు, ఎలా అయినా అయిపోతాడు. ఎందుకంటే 1 డే నైట్ బ్యాటింగ్ చేసేవాడైనా క్లాసులు బాగా విన్నాడు అనుకోండి, క్లాసులు ఎన్న టాపిక్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేసేస్తాడు. బట్ ప్లానింగ్ చేసుకుని రాసేవాళ్ళు క్లాస్లో సరిగ్గా వినకపోయినా ఓకే ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేసాం అన్నదే ఇంపార్టెంట్. అదే కన్సిడర్ చేయండి, మెయిన్ అదే కన్సిడర్ చేయండి. బట్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్. రిజల్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన పడ్డ కష్టానికి రిఫ్లెక్షన్ మాత్రమే, బట్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒకరు గుర్తించాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఒక 9.5 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ రిజల్ట్ బట్టే చెప్తారు. అర్థమైందా? నీకు ఎంత వచ్చిందని అడిగితే లేదా నీకు ఎంత వచ్చిందని అడిగితే 9.5 ఓకే, ఒక 7 or 8 వచ్చింది అనుకోండి ఓకే, బట్ మీకు తెలిసి ఎంత కష్టపడ్డారు అన్నది ఫస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. టైం స్టూడెంట్ లైఫ్లో టైం యూటిలైజ్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వరకు వదిలేశారనుకోండి, రేపన్న రోజు ఒక సిచ్యువేషన్ వస్తుంది మీకు, ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అయ్యాకో పర్సనల్ లైఫ్లోనో. మీకు స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక పర్టికులర్ టాపిక్ మీద ముందు నుంచి అంటే ఎప్పుడు ఆ విషయం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీరు దాని మీద ఒక ప్రణాళిక, అదేంటి ప్లానింగ్ బట్టి వెళ్ళటం అలవాటు చేసుకున్నారనుకో, రిజల్ట్ ఏదైనా కానివ్వండి బట్ మీరు నిలబడగలరు లైఫ్లో. ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా మీకు నిలబడగలిగే శక్తి అది ఇస్తుంది. బట్ 1 day 1 night చేసేవాడు నిలబడలేడు. హీ టేక్ వెరీ హార్డ్ డెసిషన్స్. అర్థమైందా? ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే దానికోసమే. అర్థమైందా? మినిమం ఒక 20 minutes ఏమో క్లాస్ చెప్పాను నేను, ఏదైనా కొంచెం ఉపయోగపడేదైనా ఉందో ఒక 2 minutes అయినా ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉందా? ఓకే కదా, సాటిస్ఫైయా? ఓకే. నేను మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే శ్రీకృష్ణుడు చెప్తారు, ఫలితం మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు, ప్రాసెస్ మీద ఫోకస్ చేయమని. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి అంటే ఏం కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ టైం. మీరు ఒక ఎగ్జామ్కి ఎంత టైం పెట్టారో, ఒక 1/2 hour పెట్టారా, 1 hour పెట్టారా, 1 week పెట్టారా, 3 weeks పెట్టారా, 1 month పెట్టారా అనేది మీ ప్రాసెస్ మీ వేన్ డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? అదే ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఎ టైం. నేను స్టార్టింగ్లోనే చెప్పాను టైమ్ ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ అని చెప్పి. అలాగే టైమ్ ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ ఉన్నారు. మీరు పడే కష్టం, మీరున్న కన్నీళ్ళు, సంతోషాలు, ఆనందాలు ప్రతి దాంట్లో వాళ్ళు ఉంటారు. అవునా? మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఏడ్చినా మీతోనే ఉంటారు, ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి సంతోషపడినా మీతోనే ఉంటారు. అవునా? ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్లోనే మీతోనే ఉంటారు, ఒక ఫీల్ అయ్యే మూమెంట్లోనే మీతోనే ఉంటారు. అవునా కాదా? మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. మీ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. టైం కూడా అంతే. టైం ప్రతి విషయంలో మీతో ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టైం అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే, గేమ్ ఆడాల్సింది మీరే. అర్థమైందా? చాలామంది చెప్తారు టైం చాలా బ్యాడ్గా ఉంది, నేను ఎన్ని చేసినా అవ్వట్లేదని చెప్పి. టైం గుర్తుపెట్టుకుని టైం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. రిజల్ట్ ప్రాసెస్ మీ చేతిలో మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు 12 ట్రైన్ ఉంది ఈరోజు, నేను 11:30, 11:45 దాకా ఇక్కడే ఉన్నాను అనుకోండి, ట్రైన్ మిస్ అయిపోద్ది, సాయంత్రం డ్యూటీకి వెళ్ళను, రేపు పొద్దున్న తిట్లు తినాలి. అదే నేను ఒక 10:30, 10:45 క్లాస్ కంప్లీట్ చేసి నేను ఇంటికి ట్రైన్ అందుకున్నాను అనుకోండి, హ్యాపీగా డ్యూటీకి వెళ్ళిపోతాను, రేపు నేను ఎవరి దగ్గర తిట్లు తినవసరంలా. సో మన ఫ్యూచర్ ఎలా ఉండాలని డిసైడ్ చేసేదే మనం తీసుకునే డెసిషన్స్. ఓకేనా? ఆ డెసిషన్ రిఫ్లెక్ట్ చేసేదే టైం. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. ముత్యాల రంగు ఉందనుకోండి, అయిపోయింది, ఇదే లాస్ట్. అంటే ముత్యాలు నాకు అంతా సరిగ్గా రావు, ఇది ముత్యాల రంగు అనుకున్నాం అనుకో, ఇందులో ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుంది. ఒక స్టడీ, హ్యాపీ,
సాడ్. ఇంకా ఇంకేమైనా ఎమోషన్స్ చెప్పండి. ఇంకా ఎమోషన్స్ ఏమైనా? ఎంజాయ్మెంట్, ఇంకా ఇంకేమన్నా? ఇంకా ఏది? ప్రాబ్లమా? ఓకే, ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ఏదో ఒకటి చెప్పండి. ఇంకా టెన్షన్స్, ఇంకా చెప్తారా? ఆపేనా? చెప్తారా? ఫిల్ చేస్తారా? యాంగ్రీ, ఓకే. ఇంకా 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 చెప్పండి. వాయిస్ వినిపిస్తుందా లాస్ట్ వరకు? ఓకేనా? క్లియర్గా ఉందా? ఓకే, చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, నేను మీ సార్ని కాదు, మీ మ్యామ్ కాదు. ఫ్రీగా ఉండండి, ఓకేనా? ఈ 1 hour రీప్లేస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ చెప్పు. అర్థం కాల? ఎమోషనల్ డ్యామేజ్ చాలా ఇంపార్టెంట్ ఇది లైఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా రఫ్గా 3 ఉన్నాయి, చెప్పండి. ఇంకా 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 ఇంకేమున్నాయి? ఇంకా 2 ఉన్నాయి, చెప్తా. లవ్, ఓకే. అదే చెప్పలేదు. ఓకే, లవ్. దీనికోసం సర్టిఫికేట్ ఇస్తాను, ఓకేనా? మీకోసం స్పెషల్గా లవ్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్షిప్. ఓకేనా? సో ఓకే, ఇంకా యాడ్ చేయాలా? చాలా ఓకే, ఇంకేమైనా యాడ్ చేయాలా? మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మాత్రం మమ్మల్ని అడగలేదని చెప్పి. ఓకే, ఇవి ఉన్నాయి కదా, వీటి మధ్యలో నుంచి ఒకటి వెళ్తుంది అనమాట. ఇదే టైం, అర్థమైందా? అదే టైం. ఇప్పుడు దీన్ని మీరు తీసేసారనుకోండి, దీన్ని మీరు సరిగ్గా యూజ్ చేయాలనుకోండి, అదే ఉండవు, మొత్తం కనబడిపోతాయి. అర్థమైందా? దండ ఎప్పుడు చూడాలా? దండ ఎప్పుడు గుచ్చారా? అంతే. అది స్టాండర్డ్గా ఉంటుంది. నేను తీసుకొద్దాం అనుకున్నా, కుదరలా. అది స్టాండర్డ్గా ఉంటుందంటే దానికి మెయిన్ రీజన్ లోపల ఉండే ఒక థ్రెడ్. అవునా? ఆ థ్రెడ్ తీసేసారనుకోండి, ఉండవు, అది అన్నీ కింద పడిపోతాయి. మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలంటే దాని థ్రెడ్డే ఏంటి? ఇన్బిల్డ్గా ఉండే థ్రెడ్ ఏంటి? మనం చాలా చెప్పుకున్నాం, స్టడీ అన్నో, ఎమోషనల్ ఏంటది, డ్యామేజ్ అన్నో, లవ్ అన్నో, ఫ్రెండ్షిప్ అని చెప్పాం, చాలా చెప్పాం, స్టడీ అన్నో, అన్నీ చెప్పాం. అన్నీ నిలబడాలంటే ఒకటి చెప్పాను, ఏంటది? టైం. అది పర్ఫెక్ట్గా ఉన్న రోజు మీ లైఫ్లో ప్రతిదీ ఉంటుంది అలాగా. అర్థమైందా? అలా మీకు క్లాస్ తీసుకోవాలన్నప్పుడు టైం రిలేటెడ్గా ఇందులో నేను చాలా చెప్పొచ్చు. అవునా? మీతో ఎందుకు చెప్పించానంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో. లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎమోషనల్ డ్యామేజ్ ఉంది, ప్రతిదీ ఉంది. బట్ నేను స్టడీ అనేది ఒకటే తీసుకున్నా. అవునా? స్టడీ గురించి అని ఇప్పుడు చెప్పింది నేను. అవునా కాదా? అవునా? సో అందుకనే స్టడీ గురించి మాత్రమే చెప్పాను నేను. ఎందుకు ఇది ఈ టైం మీద అది మాత్రం మీకు అవసరం. ప్రతి మనిషిలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అవునా? చిన్నతనం ఉంటుంది, టీనేజ్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ కూడా ఉంటుంది. సో ఈ స్టేజెస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కాంబినేషన్ ఆఫ్ టైం ఫ్యాక్టర్స్. అవునా కాదా? మీ చైల్డ్హుడ్ నేను కొన్ని థీరీస్ రాస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఇదంతా ఈ గ్రాఫికల్ డిజైన్ అంతా రాశాను కదా,
ఇది ఎలా అయితే డిజైన్ చేసుకున్నానో, నేను రాసుకున్న కొన్ని థియరీస్లో నాకు చాలా ఇష్టమైంది 100 years of life. ఈ థియరీ బిగినింగ్లో నేను రాసుకున్నా, అంటే నేను మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత క్లాసెస్ చెప్పడం. ఒక మనిషి లైఫ్ 100 years అనుకుంటే 100 yearsలో లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పాను ఈ టాపిక్ ఇక్కడికి వచ్చినప్పుడు. 100 yearsలో ఒక 5 years తెలియడం తీసేయండి, అవునా? ఒక నాలాంటి వాడు అంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. మీరు ఆల్రెడీ తెలివైన వాళ్ళు కూడా 2-3 సంవత్సరాల్లోనే మీకు అన్నీ తెలిసిపోతాయి. ఒక నో ఇష్యూ. రఫ్గా 5 years తీసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఒక 6 years నుంచి ఒక పర్సన్ ఎన్ని చదువుకుంటాడు, ఐ మీన్ స్టడీ లైఫ్ ఎంత ఉంటుంది? ఆ పర్సన్కి 25 or 30 వచ్చేదాకా ఉంటుంది. అంటే అరౌండ్ 20 years నుంచి 25 years వరకు ఎక్కడ ఉంటారు? స్టడీ లైఫ్, అవునా? మీ ఏజ్ ఎంత? 17, 18, 19 లేదా 20? ఓకే. సో 20 అంటే నేను చెప్పింది టైం పీరియడ్ చెప్పాను నేను. ఇట్ ఈస్ నథింగ్ బట్ 6 years to 25 or 30, అవునా? యావరేజ్గా ఒక 20 years 25 years వచ్చే వరకు పర్సన్ చదువుకుంటాడు, అవునా? ఈ 20 years 25 years ఈ టైమ్ ఆఫ్ పీరియడే రిమైనింగ్ ఎంత ఉంది? 100 yearsలో 5 years తీయడానికి చేస్తే అరౌండ్ ఇంకా 68 to 70 years ఉంటుంది, అవునా? 68 to 70 years మీరు ఎలా ఉండాలని డిసైడ్ చేసే టైం ఇదే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టూడెంట్ లైఫ్, స్టడీ పీరియడ్. అర్థమైందా? కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వరకు అంత రేంజ్లో థింక్ చేయొద్దు. ఆ లెవెల్ కాదు, ఇది లెవెల్ 1, 2లోనే ఉంటుంది. మీరు స్టడీ లైఫ్లో 20 లేదా 25 years వచ్చే వరకు మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మీ బిహేవియర్ ఎలా ఉంది అన్నదే మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది, అవునా? రఫ్గా 100 years అనుకుందాం అనుకోండి. ఒక 68 to 70 years మీరు ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలి, సొసైటీతో ఎలా ఉండాలి, సొసైటీ మీతో ఎలా ఉండాలి, మీ పేరెంట్స్ని మీరు ఎలా చూసుకోవాలి, అంతా డిసైడ్ చేసే టైం ఏదో తెలుసా? స్టూడెంట్ లైఫ్, అవునా కదా? ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను కరెక్షన్ చేస్తాను. ఎవరైనా ఓపెన్గా చెప్పచ్చు, ఇది చాలా రాంగ్, ఇది కాదు, ఇది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు అంటారా? ఎవరు అనలేరు, ఎందుకంటే అది మీకు కూడా తెలుసు. ఒక రహస్యం చెప్తాను చూడండి. లైఫ్లో ప్రతి మనిషికి చాలా ప్రాబ్లమ్స్, టైం ప్రకారం ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ప్రతి మనిషికి వచ్చే ప్రాబ్లం, ఎంత తెలివైనడైనా నాలాగా కొంచెం తెలివి తక్కువ ఉన్నవాడైనా కూడా సొల్యూషన్ తనకి తెలుసు, మైండ్లోనే ఉంటుంది, బట్ వెతకాలి. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది అబ్బా డైలాగు, వర్షం సినిమాలో, వెతికితే దొరుకుతుంది, అలాగా ఉంటుంది. బట్ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ ఎదుర్కోగలిగేంత మైండ్ సెట్ ఎక్కడ బిల్డ్ అవుతుంది తెలుసా? స్టడీ లైఫ్లోనే బిల్డ్ అవుతుంది. నేను ఇందాక చెప్పా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి. ఆ విషయం నేను ఎందుకు చెప్పానంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చే రిజల్ట్ మీద కన్నా దానికోసం పడే ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని ఎందుకు చెప్పానంటే, మీరు ప్రాసెస్ మీద నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తాను, అది ఎంత ఇంపార్టెంట్. ప్రాసెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు రిజల్ట్ ఇంపార్టెంటే, మళ్ళీ చెప్తున్నా, రిజల్ట్ ఇంపార్టెంటే. కానీ ప్రాసెస్ మీద ఫస్ట్ ప్రయారిటీ, ప్రాసెస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఇచ్చి దాని మీద ఫోకస్ చేసినప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అదర్ స్టూడెంట్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్, వాట్ ఎవర్ మే బీ, సాటిస్ఫాక్షన్, అవునా కాదా? ఒక 6 years, ఒక 7 years మీరు కష్టపడిన తర్వాత ఎవరో వచ్చి నువ్వు పనే చేయట్లేదంటే బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటుందా? ఇది ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఒక 3 weeks కష్టపడి చదివారు మీరు, బై డిఫాల్ట్ ఎగ్జామ్లో మినిమం మార్క్సే వచ్చాయి. ఫ్యాకల్టీ వస్తారు, అరే చాలా బాగా చదువుతాం అనుకున్నాం, ఏంటి ఎలా చేసి ఎలా వచ్చిందంటే బాధ ఉంటుందా లేదా? ఉంటుంది. బట్ ఫీల్ అవ్వండి.
అయ్యే ఫీల్ని ఒక ఫైర్గా మార్చుకోవాలి మీరు. అది ఎప్పుడు అవుతుంది తెలుసా? సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, వన్ డే వన్ నైట్ బ్యాటింగ్ అయితే వాళ్ళు ఫీల్ అవ్వరు. ఫస్ట్ ఫీల్ అయినా కూడా ఇట్స్ బికమ్ ఏ డిప్రెషన్. అర్థమవుతుంది? అది డిప్రెషన్ కింద మారిపోతుంది తప్ప నిన్ను చేంజ్ చేసేదాకా మారదు. లైఫ్ని చేంజ్ చేసే ఫ్యాక్టర్ అవ్వదు అది. అందుకే చెప్పాను, టైం అనేది మీకు లైఫ్లో వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ, ప్రతిదానికి మనకి బయట కనిపించే ప్రపంచం ఎంత కారణం అయి ఉంటుందో కనిపించిన ఒక టైం కూడా అంతే కారణం. ఇదంతా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తే తెలిస్తే అంత థింకింగ్ మీరు చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేసి చెప్తున్నాను కాబట్టి. దీని గురించి ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఫస్ట్ భయపడద్దు. అర్థమవుతుందా? ఏ విషయం గురించి భయపడకండి. ఎక్కువ అమ్మో ఇంత అలా ఉంటుందా లైఫ్ అంటే, ఇంత క్రిటికల్గా ఉంటుందా, అలా ఏమి ఉండదు. అలా ఉండే సిచ్యువేషన్ వస్తే మీరు ఫేస్ చెయ్యాలి అంటే మెయిన్ రీజన్ వచ్చి మీరు యూటిలైజేషన్ ఆఫ్ టైం. అవుతాను. ఓకేనా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళొచ్చా? ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మీకు తెలిసిన నా పేరు నాగేంద్రరావు ప్రసాద్. మన ఛానల్లో ఏంటంటే మీరు కంటెంట్ చూస్తున్నారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ నేనేమంటే మెయిన్గా ప్రతిసారి కామెంట్స్ గురించి అడుగుతాను. బట్ ఎందుకో తెలీదు కామెంట్స్ అనేవి రావట్లా. ఎందుకు నేను కామెంట్స్ అని అడుగుతానంటే, ఈవెన్ ఏదైనా స్కూల్స్ ఆర్ కాలేజెస్కి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా ఫీడ్బ్యాక్ నేను అడిగి తీసుకుంటాను. లేదా వాళ్ళకి పేపర్స్ ఇచ్చి పేపర్స్లో రాయించుకొని నేను వచ్చాక చదువుకుంటాను అనమాట. సో మీకు ఏదైనా ఛాన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నేను కంపల్సరీ కామెంట్స్ చదువుతాను. నాకు చాలా ఇష్టం అనమాట అలా కామెంట్స్ చదవడం. సో నేను టు బి ఫ్రాంక్ చెప్తాను, నేను కూడా ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ రాసింది లేదు. సో ఇప్పుడు కామెంట్స్కి నాకు పర్సనల్గా మీరు పెట్టాలి అంటే ఎలా పెడతారు? హలో గురు, అట్లా సోచాంచి దమ్మా ఖరాబ్ చేసుకో. అది లేదా నీకు நம்மளக்கிட்ட இன்ஸ்டாகிராம் இருக்குல்ல, அந்த இன்ஸ்டாகிராம் ఐడి கொடுங்க. కామెంట్స్ ఎప్పుడే వரும் మనోడు ఇన్స్టా ఐడి ఇస్తాడు, మరి కామెంట్ చేసేయండి, చూసుకుందాం. ఓకేనా? ఉంటారు మరి, కలుద్దాం. నా గురించి డీజే నాక్ కలుస్తూనే ఉంటాం, తెలుసుకుంటూనే ఉంటారు నా గురించి మీరు. ఇంక నుంచి ఉంటాను మరి. సో నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మీకు. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వస్తూ ఉంటుంది. సో మీరు నా ఇన్స్టా ఐడిలో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, టాపిక్ నేమ్ అండ్ మీరేమనుకుంటున్నారో అది మెసేజ్ చేయండి.